ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ వై గణేష్ గారు, శ్రీమతి వై లలిత గారు, అలాగే వై గణేష్ గారి బ్రదర్స్ సిస్టర్స్ అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ్రయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ వై గణేష్ గారి తల్లిగారు క్రీస్తు శేషులు శ్రీమతి వై సావిత్రమ్మ గారి ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు శ్రీమతి వై సావిత్రి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి వై సావిత్రి గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీమతి వై సావిత్రి గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరియు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ పితృదేవతల ఆశీస్సులు, క్రీస్తు శేషులు శ్రీమతి సావిత్రి గారి ఆశీస్సులు, క్రీస్తు శేషులు శ్రీ వైఎన్ఎస్ కిషోర్ గారి వారి ఆశీస్సులు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు వైఎన్ఎస్ కిషోర్ గారికి నమస్సుమాంజలి. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారి ఆశీస్సులు కూడా వారి కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ వై గణేష్ గారికి, శ్రీమతి లలిత గారికి, శ్రీ వై గోకుల్ గారికి, శ్రీమతి దివ్య గారికి, శ్రీమతి జ్యోష్ణ గారికి, నరేష్ గారికి, శ్రీ వైవి రాము గారికి, శ్రీ వైఎస్ శంకర్ గారికి, శ్రీమతి జి నాగలక్ష్మి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి లలిత గారికి, శ్రీమతి వైవి రాము గారికి, శ్రీమతి వైఎస్ శంకర్ గారికి, అలాగే శ్రీమతి వైఎస్ శంకర్ గారికి, నాగలక్ష్మి గారికి, జ్యోత్స్న గారికి, దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ నిండు ముత్తైతనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ కడుపు నిండా అన్నం పెడుతూ ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మరి జూలూరి పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీ వై గణేష్ గారు, వారి కుటుంబ సభ్యులు మరియు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, వారు అన్నదానం స్వీకరిస్తున్నాము మేము. అలాగే ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీటు, మడత కాజా, అలాగే ఫ్రూట్స్, అరటి పండ్లు, గారెలు, అలాగే రైసు, మిల్ మేకర్ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.